నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వాత్సల్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. సార్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఫోన్లు అనేది నిత్యావసరంగా మారిపోయింది. నిత్యావసరం కంటే అత్యవసరంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రతి దగ్గర ఫోన్ వాడుతుంటారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల అందరూ జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు కదా. సో వాళ్ళకు శృంగారపరమైన సమస్యలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉంటుందా? ఆ శృంగార జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా జేబులో పెట్టుకుని వాడటం అనేటువంటి పరిస్థితి అయితే ఉందో దానివలన స్పెనోటోజెన్సిస్ మీద, అంటే టెస్టికల్స్లో ఎప్పుడు కూడా వీరి కణాల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఆ యొక్క ఉత్పత్తి మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతున్నట్లు మనకి ఈ రీసెంట్గా వచ్చిన స్టాటిస్టిక్స్ వల్ల తెలుస్తుంది. సో దాన్ని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ మొబైల్ వాడకంలో జేబులో ఎప్పుడైతే మీరు స్మార్ట్ ఫోన్ ఒకవేళ పెట్టుకున్నప్పటికీ నెట్ బంద్ చేసుకుంటాం చాలా మంచిదండి. అంటే డేటా నెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా మీరు ఆఫ్ చేసుకుని మీరు వాడటం అనేది మంచి పద్ధతి. అదేవిధంగా ఈ యొక్క ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ అనేది వాడటం అనేది వల్ల మానసికపరమైనటువంటి ఆందోళన ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది సాధారణంగానే మనకి పెరగటం అనేది జరిగింది. దీంతో పాటుగా ఇది ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ కింద కొంతమంది అది వినోదం కింద భావిస్తున్నారు, కొంతమంది దాన్ని ఇంకా ఎక్కువగా స్ట్రెస్ కింద లోనయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. సో ఈ రెండింటికి వల్ల కూడా ఖచ్చితంగా ఈ మానసికపరమైనటువంటి రుగ్మతలు రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో రమేష్ గారు. సార్ నమస్తే సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే రమేష్. సార్ నాకు మ్యారేజ్ అయ్యి 6 months అయింది సార్. ఓకే సార్ 6 months నుంచి మా ఆవిడకి ఇంకా ప్రెగ్నెన్సీ ఏం రాలేదు సార్. కాకపోతే ఆమె కొంచెం లావుగా ఉంటుంది సార్. ఓకే, మరి దానికి ఏదో ప్రాబ్లం ఉంటుందా సార్? మరి తెలియదు సార్. అవును రమేష్, యాక్చువల్లీ ఒబిసిటీ ఉన్నటువంటి స్త్రీలలో ప్రెగ్నెన్సీ లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి టెస్ట్ ఖచ్చితంగా చేయించాలమ్మా. థైరాయిడ్ ఏమైనా ఉందేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఫ్యాటీ లివర్ అని ఉంటుంది, అంటే అబ్డామిన్ స్కాన్ తీయాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా ఇలా లావుగా ఉన్నటువంటి స్త్రీల్లో కొంచెం పీసీఓడి అనేటువంటి సమస్య కూడా ఉండటానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆ ఫ్యాట్ ఎక్కువగా మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది అంటే లివర్కి ఎక్కువగా ఫ్యాట్ పడటం వల్లే జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన యొక్క ఆహార నియమాలను మనం కొంచెం పాటించాలి. కొన్ని రకాలైనటువంటి మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది. సో ఆ ఫ్యాటీ లివర్ కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే శరీరంలో కొలెస్ట్రాల్ని అధిక శాతం కొవ్వుని ఏదైతే తయారవుతూ ఉంటుందో శరీరంలో దాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైం, నైట్ టైం భోజనం చేసేటువంటి వారు మీరు మ్యాక్సిమం త్వరగా భోజనం చేసి, అంటే 7:30, 8లో మీరు డిన్నర్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం చాలా మంచిదండి. సో ఎప్పుడైతే మనకి లేట్ నైట్ మనము ఈ ఆహారాన్ని తీసుకుంటామో, అంటే 11 o'clock, 12 o'clock, 1 o'clock ఇలాంటి సందర్భాల్లో ఆ సమయంలో శరీరం ఖచ్చితంగా మనం ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో రాత్రిపూట ఖచ్చితంగా మనము నిద్రపోవాల్సినటువంటి ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో లివర్కి వేరే కార్యక్రమాలు ఉంటాయండి. ఆ యొక్క పరిస్థితి నుంచి అది అవాయిడ్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం నెడుతున్నాం అనమాట. అంటే ఆహారాన్ని ఆ సమయంలో తీసుకుంటాం వల్ల దానికి మొదటి పనిగా జీర్ణం చేయాలి అనేటువంటి పనిని మనం ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్గా ఈ ఫ్యాట్స్ కింద రూపాంతరం చెంది అబ్డామినస్ ఫ్యాట్ పెరగటం కానీ కొలెస్ట్రాల్స్ పెరగటం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంటుందండి. సో మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ వైఫ్కి తగిన వైద్య పరీక్షలు అయితే అవసరం ఉంటుంది. మీరు కూడా ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. కౌంట్ అంటే వీరి కణాల యొక్క సంఖ్య ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా, కౌంట్ నార్మల్గా ఉందా లేదా, మొటిలిటీ సమస్యలు లాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి. ఒకవేళ మీకు కనుక నార్మల్గా ఉన్నట్లయితే మీ వైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు ఉంటారు, ఈ స్త్రీ వ్యాధి నిపుణులు. అదేవిధంగా స్త్రీలలో ఉండేటువంటి సంతాన సమస్యలు కూడా ఆవిడ చూస్తారు. కాబట్టి ఒకసారి మీరు ఇద్దరు కూడా పర్సనల్గా మన హాస్పిటల్కి రాగలిగితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యని నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు అనేది తెలుసుకుని తగినటువంటి చికిత్సలు కానీ సలహాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు అంటే రాత్రి తగినంత
రెస్ట్ ఉండాలని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ కల్చర్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర జీవితం చూసుకున్నట్టయితే రాత్రిపూట ఎక్కువ మంది చాలామంది పని చేస్తుంటారు, నైట్ షిఫ్ట్లు అలాంటివి చేస్తుంటారు. సో ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా కానీ అలాగే శృంగార జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ ఇప్పుడు మనం కనుక హైదరాబాద్ పాపులేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 20% పైనే, అంటే ప్రతి ఇంటిలో ఒకళ్ళు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారిలో ఈ రకంగా ఎప్పుడైతే లైఫ్ స్టైల్ పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుందో వాళ్ళలో హార్మోన్ చేంజెస్ రావడానికి, అంటే మగవారికి అయితే టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఎప్పుడు నార్మల్గా ఉండాలండి, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండాలి. ఇక్కడ మగవారిలో ఏమవుతుంది, ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్ అలవాటు పడటం వల్ల సాఫ్ట్వేర్స్లో ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గుతుంది, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ పెరుగుతుంది. అదే ఆడవారిలో అయితే టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తక్కువ ఉండాలి, అదేవిధంగా ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉండాలి. వాళ్ళకి కూడా రివర్స్ అవుతుంది. సో వాళ్ళకి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ పెరుగుతుంది, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుంది. అంటే అసహజంగా హార్మోన్స్ అనేవి తయారవుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే మన ఈ ప్రక్రియ అవుతుందంటే హార్మోన్ చేంజెస్ ఎప్పుడైతే చేంజెస్ అవుతాయో వాళ్ళలో విపరీతమైన మార్పులు అనేది జరుగుతుంటుంది. అంటే ఒబేస్ అయిపోవటం కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, శృంగార సమస్యలు ఎక్కువగా రావటం, ఆడవాళ్ళు అయితే గర్భసంచిలో నీటి బుడగలు రావటం, సో ఋతుచక్రంలో తేడా రావటం, సరిగ్గా సైకిల్స్ కాకపోవటం, ఒకవేళ కొంతమంది స్త్రీల్లో ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందిలో. సో అదేవిధంగా ఈ థైరాయిడ్ సమస్యలు రావటం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు. హలో ప్రభాకర్ గారు. నమస్తే సార్. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. ఓకే సార్. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు ఇది అంగప్రస్థానం కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఎంత వయసు ప్రభాకర్ గారు మీకు? 30 years. ఓకే. కొంచెం లేట్ అంటే ఎంతసేపు పడుతుందండి? 5 minutes 10 minutes? అంటే ఫోర్ ప్లే అవుతున్నప్పుడు గట్టి పడుతుందా? అంతే 2-3 minutes అంతే. ఓకేనండి, తొందరగా ఇది అయిపోతుంది సార్. ఓకే. చూడండి ప్రభాకర్ గారు, మొదటి ప్రశ్న ఏదైతే మీరు వేశారో దానికి యాక్చువల్లీ అంగం గట్టిపడటం అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మన శరీరంలో ముఖ్యంగా మన యొక్క మానసిక పరిస్థితి, రక్త ప్రసరణ వ్యవస్థ, నరాల యొక్క పరిస్థితి, హార్మోన్స్ యొక్క ప్రభావం, మన శరీరంలో ఉన్నటువంటి ఫిట్నెస్, అదేవిధంగా వయసు, ప్రధానంగా వీటి మీద ఆధారపడి ఉంటుందండి. అదేవిధంగా శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా ఉంటాం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శృంగారం అనేది మంచిగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆ అంగం గట్టిపడట్లేదు అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్తున్నారు, సాధారణంగా మగవారిలో అంగం గట్టిపడటం అనేది ఏదో ఒక్కసారి ఏదో స్విచ్ వేసినట్టు ఎరెక్షన్ అనేది కాదండి. సో అంగంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ మనకి ఒక స్పాంజ్ని కనుక చక్కగా కోసినట్లయితే లోపల ఛాంబర్స్ ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకమైనటువంటి ఛాంబర్స్ రూపంలో ఉంటుందండి. సో మనకి బ్లడ్ సప్లై అనేది ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ప్రయాణం చేయాలి. సో ఆ రకంగా సప్లై అవడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి చాలామంది మగవారికి ఫోర్ ప్లే ద్వారా, అదేవిధంగా అక్కడ అంగాన్ని కొంచెం మంచిగా స్మూత్గా ప్రెస్ చేసుకోవటం వలన అంగంలో ఆ యొక్క పంపింగ్ అనేది ఎక్కువగా జరిగి రక్త ప్రసరణ అనేది పూర్తిగా అంగం మొత్తానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. సో దాన్ని ఏదో మీరు ఒక పెద్ద సమస్యలాగా భావించినట్లయితే అనుమానం బాగా పెరిగిపోతుంది. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటిది పరిస్థితి ఎక్కువైపోతుంది, ఏంటి నాకు ఇంత లేట్ అయిపోతుంది అని. కాబట్టి ఆ శృంగారం అనేది మీరు అంగం గట్టిపడి వెంటనే ఇంటర్కోర్స్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద దృష్టి కన్నా ఫోర్ ప్లే మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే మీకు ఆ సమయం అనేది ఎక్కువగా తెలియకుండా చక్కగా మీరు శృంగారంలో మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే త్వరగా అయిపోయేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. త్వరగా అయిపోయేటువంటి పరిస్థితి అనేది శీఘ్రస్ఖలన కింద పరిగణించాలి. అది కూడా మగవారికి ఎవరైతే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో దానికన్నా, అంటే అంగప్రవేశానికి ముందు స్ఖలనం అయిపోవటం కానీ, అంగప్రవేశం జరిగిన తర్వాత నిమిషం లోపు కనుక స్ఖలనం అవుతుంటే దాన్ని మాత్రమే శీఘ్రస్ఖలనం కింద పరిగణించాలి. ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి ఏంటో మనకి విపులంగా చెప్పలేదు మీరు, అయినా కూడా త్వరగా అయిపోతుంది అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. కాబట్టి శీఘ్రస్ఖలనం అనేటువంటి సమస్యకి మనము
సాధారణంగా ఈ శారీరకం మానసిక రూపంలో ఇది 2 రూపాల్లో కూడా మనం చూడాలండి. సో మీరు ఏ పరిస్థితిలో ఉండాలనేది మనం పర్సనల్గా కౌన్సిలింగ్ మీరు కన్సల్ట్ చేసినప్పుడు మాత్రం మనం గ్రహించగలుగుతాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఓరల్ మెడికేషన్ ద్వారానే 3 to 4 months లోపల మీకు ఈ శీఘ్రస్ఖలనం అదేవిధంగా అంగస్తంభన సమస్యల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉందండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా. సో అదేవిధంగా ఈ శీఘ్రస్ఖలన సమస్యకు సంబంధించి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సో తగిన విధంగా వారి యొక్క పరీక్షలు చేసుకుని మనం ఎవిడెన్స్ బేస్డ్గానే వెళ్తామండి ఎక్కడైనా కూడా. సో ఏమన్నా స్పెషల్ ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అంటే ఓరల్ మెడికేషన్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ రానటువంటి కేసుల్లో 7 to 10 days మనం ఒక స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తామండి వాజీకరణ చికిత్సల్లో భాగంగా. సో ఆ చికిత్సలు తీసుకుంటూ ఓరల్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా శీఘ్రస్ఖలనం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉందండి. సో ఒకసారి పర్సనల్గా మనల్ని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి సాయి కుమార్ గారు లైన్లో ఉన్నారండి. హలో సాయి కుమార్ గారు. హలో, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. ఓకే. సాయి కుమార్ హలో. హలో సార్, చెప్పండి అమ్మా. నాకు ఆకలి ఎక్కువ కాదు. ఓకే. అసలు పొద్దున్న నుంచి అసలు ఆకలి కాదు, ఓన్లీ నైట్ తింటా. ఓకే, చెప్పు సాయి కుమార్. రైట్, లైన్ కట్ అయిందండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ఒంగోలు నుంచి చౌదరి గారు. నమస్తే చౌదరి గారు. హలో. నమస్తే సార్. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే చౌదరి గారు, చెప్పండి. సార్ మాకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉంది సార్. ఓకే. వీక్లీ 4 times చేసుకుంటాం సార్. ఓకే. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? ఎంత వయసు చౌదరి గారు మీకు? సార్ ఎంత వయసు, ఏజ్? వయసు 23 సార్. ఓకే. ఓకే. సో అతిగా హస్తప్రయోగం చేయటం అనేటువంటి పరిస్థితి అనేది ఒక రోజులో 4 నుంచి 6 సార్లు చేయటం, కొంతమంది ఇంకా ఎక్కువ సార్లు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో వారికి కొంతమందిలో మాత్రమే అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా 10 to 20% పురుషుల్లో మాత్రమే ఈ శీఘ్రస్ఖలన సమస్య కానీ అంగస్తంభన ఏదైతే గట్టిపడేటువంటి పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి తక్కువగా ఉండటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా ఆపి చేయటం, గట్టిగా ప్రెస్ చేయటం, అదేవిధంగా బొక్కబొరలో పడుకుని హార్డ్ సర్ఫేస్కి బాగా ప్రెస్ చేయటం అంగాన్ని, ఇలాంటి యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళలో మాత్రమే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి అయితే ఉందో వారానికి 4 సార్లు 3 సార్లు చేయటం, రోజు హస్తప్రయోగం లాంటివి చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు, నో ఇష్యూస్. రైట్ సార్, ఇప్పుడు శ్రీ విశిష్ట హాస్పిటల్పై ఒక చక్కటి ఏవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది.
ISO క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, TV5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం NTV నుంచి 2014లో శిల్పకళా వేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు, ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ISO సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రియంబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, NABH ప్రమాణాలు పాటించడం, ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. మీతో మాట్లాడడానికి మరో కాల్ ఉన్నారండి, నారాయణ గారు. హలో నారాయణ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి నారాయణ గారు, చెప్పండి సార్. సార్ నమస్కారం అండి. నమస్తే నారాయణ గారు, చెప్పండి. ఇది నాకు 55 ఇయర్స్ అండి. ఓకే. 50 ఇయర్స్ వరకు రోజు మేము శృంగారం చేసేవాళ్ళము. ఓకే. ఇప్పుడు వచ్చేసి వీక్లీ ఒకసారి 2 సార్లకు వచ్చారు సార్. ఓకే. దానికి మన ఓకే నారాయణ గారు, ఇప్పుడు మీరు ఒబేస్గా ఏమైనా ఉంటారండి? కొద్దిగా లావుగా ఉండటం ఏమైనా ఉంటుందండి? నేను అప్పుడు డైలీ చేసేటప్పుడు 100 kgs ఉన్నాను. ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను 87 kgs ఉన్నాను. ఓకేనండి. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఏమన్నా డిటెక్ట్ అయినప్పుడు? ఏమి లేదు సార్, బీపీ కానీ షుగర్ కానీ ఏమి లేదు సార్. రైట్. యాక్చువల్లీ ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి కేవలం వయసు రీత్యా వచ్చినటువంటి మార్పులేనండి. వయసు పెరిగే కొలది సహజంగా మనకి రక్తనాళాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రక్తనాళాల యొక్క థిక్నెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తంలో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మగవారిలో ప్రత్యేకంగా ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ హార్మోన్ వయసు పెరిగే కొలది కొంచెం తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీనిలో ప్రధానంగా మనకి ఆహారంలో మనం ఖచ్చితమైనటువంటి కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా శరీరానికి కూడా ఖచ్చితంగా ఒక 40 నుంచి 50 నిమిషాలు మనకు మినిమం కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యాయామ రీత్యా నడక ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఈ యొక్క వ్యాయామం ద్వారా టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తనంతట తానుగా చేసుకునేటువంటి స్వభావం ఉందండి. కాబట్టి దాన్ని మనం అవలంబించినట్లయితే కొంత మనం ఆ యొక్క హార్మోన్ తగ్గుదల కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరున్నటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా బెటర్ చేయొచ్చండి. కేవలం ఓరల్ మెడికేషన్ ద్వారానే మీరు చాలా బెటర్ అవుతారు. సో మీరు వారానికి, అంటే మీ వయసు రీత్యా వారానికి 1-2 సార్లు ఇప్పుడు కలిసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది నార్మల్ కిందే మీరు భావించండి. ఏదో ప్రాబ్లం కింద మాత్రం, ఏదో పెద్ద సమస్య కింద మాత్రం భావించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరున్నటువంటి పరిస్థితి నుంచి మనం ఖచ్చితంగా బయటికి తీసుకురావచ్చు అండి. అంటే మీరు పూర్వస్థితికి ఖచ్చితంగా వెళ్ళడానికి మన యొక్క మెడికేషను, చికిత్సలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఒకసారి పర్సనల్గా కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరో కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి దయాకర్ గారు. దయాకర్ గారు, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నా సమస్య అంగం గట్టిపడ్డప్పుడు పైన ఉండే స్కిన్ వెనక్కి వెళ్ళడం ఉండదండి. ఓకే,
అమ్మ మీ వయసు ఎంత? 22 అండి. 22 ఇయర్స్. బాబు, ఆ స్కిన్ని మనము సర్కంసిషన్ అని ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా తీసేస్తే నీకు లైఫ్ టైం ఒక సొల్యూషన్ అనేది దొరికినట్లయిద్దమ్మా. ఎందుకంటే చాలామంది మగవారిలో ఈ యొక్క సమస్య ఉందండి. జనరల్గా ఈ అంగం పూర్వ చర్మం అనేది ముందుకు ఉండిపోవటం వలన వాళ్ళు చర్మం వెనక్కి తీస్తున్నప్పుడు కానీ ఆ అంగం ఎప్పుడైతే నొప్పి అనేటువంటి పరిస్థితి ఉంటుందో ఆ పెయిన్ వల్ల అంగం గట్టిపడుకోకుండా బ్రెయిన్ నుంచి సరైనటువంటి సిగ్నల్స్ రావండి. సో అందుకని చాలామంది మగవాళ్ళు ఏంటంటే ఆ సర్కంసెషన్ అనేటువంటి పరిస్థితి, అంటే మనకి వాడుక భాషలో సుంతి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క సర్కంసెషన్ అనేది జరగటం వలన ఖచ్చితంగా వారు ఈ యొక్క పరిస్థితి నుంచి ఏదైతే ఇప్పుడు అంగం గట్టిపడట్లేదు అనేటువంటి పరిస్థితి ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేస్తారండి. చాలామందికి అలా చర్మం ముందుకుంటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయండి. తద్వారా శీఘ్రస్ఖలన సమస్య, ప్రోస్టైటిస్ అనేటువంటి పరిస్థితి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి బెటర్ ఎంత త్వరగా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్కంసెషన్ అనేటువంటి ప్రొసీజర్ చేయించుకుంటే అంత మంచిదమ్మా. మరో కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి తిరుపతి గారు. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు తిరుపతి. తిరుపతి గారు చెప్పండి. సార్ నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. అయితే నాకు డాక్టర్ చెక్ చేసుకుంటే స్పెర్మ్ కౌంట్ వచ్చేసి తక్కువ ఉంది సార్. ఎంత ఉందండి? ఇప్పుడు 22% ఉంది, 22 మిలియన్స్ ఉంది. అది యాక్టివ్ మోటిలిటీ వచ్చేసి 9% ఉంది సార్. 9% అండి? 90? 9. ఓకే. మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాను. అయితే ఇవి వెరికోసల్ అది అంటే ఐ మీన్ అది స్కాన్ చేసుకోమన్నాడు. వెరికోసల్ స్కాన్ చేస్తే అందులో ఏదో ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలన్నాడు. కంపల్సరీ సర్జరీ చేయాలా సార్? ఓకే, గుడ్ క్వశ్చన్ తిరుపతి గారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీరి కణాల యొక్క సంఖ్య కానీ, మొటిలిటీ కానీ, స్ట్రక్చరల్ డిఫెక్ట్ కానీ ఇవి రావడానికి ప్రధానంగా, ఈ సమస్యలు రావడానికి ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే టెస్టికల్స్ యొక్క సైజు, వాటి యొక్క పనితనం బాగుండాలి, మన యొక్క మానసిక పరిస్థితి, సెక్స్ హార్మోన్స్ యొక్క ప్రభావం, ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండాలి, తర్వాత ఈ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క పనితనం బాగుండాలి, ఈ టెస్టికల్స్లో వీరి కణాలు పుట్టి అవి ప్రయాణించేటువంటి మార్గం కూడా బాగుండాలి, ఇన్ఫెక్షన్స్ ఏం కూడా ఉండకూడదు. సో అదేవిధంగా ప్రీవియస్ హిస్టరీలో మీ చిన్నప్పటి నుంచి ట్యూబర్క్లోసిస్ అనేటువంటి వ్యాధి కానీ, అంటే క్షయవ్యాధి, అదేవిధంగా ఈ మనం గౌదబిళ్ళ అని చెప్తూ ఉంటాం, మమ్స్ అని చెప్పి. సో ఇక్కడ బాగా వాయటం, ఇక్కడ ప్లాస్టర్స్ అయ్యి చిన్నప్పుడు కూడా వేసుకున్నటువంటి గుర్తు కనుక ఉన్నట్లయితే వారికి కూడా చాలామందిలో ఆడవారైతే వాళ్ళల్లో కూడా గర్భసంచి సమస్యలు రావటం, వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ సమస్య రావటం, అదేవిధంగా మగవారిలో ఈ వీరి కణాలు తగ్గుదల ఉండటం, లేకపోతే పూర్తిగా లేకపోవటం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ట్యూబర్క్లోసిస్ కానీ ఇట్లా నేను చెప్పినటువంటి చిన్నప్పుడు గవదవిళ్ళు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు. సో మీరు 22 మిలియన్స్ కౌంట్ కనిపిస్తుంది మనకి. మొటిలిటీ అనేది మాత్రం చాలా తక్కువ ఉందండి. సో వెరికోజల్ అనేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే సిస్ట్ ఉందా అనేది మీకు క్లియర్గా చెప్పట్లేదు స్కానింగ్ రిపోర్ట్. సో వెరికోజల్ అనేటువంటి పరిస్థితి వలన కౌంటు తగ్గడానికి అవకాశం ఉంటుందండి, మొటిలిటీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కండిషన్స్ ఉన్నప్పుడు, రెండు వైపులా ఉన్నప్పుడు ఈ సమస్యని మనం ఆపరేషన్ ద్వారానే క్లియర్ చేసుకోవడం అవసరం ఉంటుందండి. కానీ చాలామంది మగవారిలో వెరికోజల్ సమస్య ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చేటువంటి చికిత్సా పద్ధతులు కానివ్వండి, అదేవిధంగా ఓరల్ మెడికేషన్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి కౌంట్ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందండి. మొటిలిటీ కూడా చాలా మటుకు నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా మన యొక్క టెస్టిమోనియల్స్ మీరు మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు ఆ రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వారి యొక్క సంఖ్య, వీరకణాల సంఖ్య ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మన ట్రీట్మెంట్ అయిన తర్వాత వారిలో ఇంప్రూవ్మెంట్ ఏ రకంగా వచ్చిందనేది మీకు క్లియర్గా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామండి. దాన్ని మీరు గమనించవచ్చు వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవడం ద్వారా. సో మీరున్నటువంటి పరిస్థితి కేవలం వెరికోజల్ అని ఒకటే కాదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల ఫ్యాక్టర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చూసుకుని ఓరల్ మెడికేషన్, అదేవిధంగా మనం చికిత్సలు ఇచ్చి కౌంట్ పెరగకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళటం మంచిదండి. చాలామంది మగవారు ఈ రకంగా వెరికోజల్ అనేటువంటి సమస్య చిన్నప్పుడే ఈ 18-19 సంవత్సరాల వయసు అప్పుడే గమనించుకుంటాం. తద్వారా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కొంత అంటే రూరల్ ప్రాక్టీస్లో జరిగేటువంటి తప్పులండి ఇవన్నీ కూడా. వారు ఓకే కేసు వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు సర్జరీ వెంటనే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది భయంతో ఆ సర్జరీ చేసుకుంటాం అని జరుగుతుంది. కాబట్టి వెరికోజల్ ఆపరేషన్ చేయాలి, అది కూడా టెస్టికల్స్కి అన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నట్టు మీకు ఆయుర్వేద డాక్టర్స్ చాలామంది మీకు వాజీకరణ చికిత్సలు చేస్తున్నారండి. సో మీరు అక్కడికి వెళ్ళినా కూడా
ఆ యొక్క సమస్యకి మీకు అక్కడ సమాధానం దొరికితే ఓకేనండి, లేకపోతే అప్పుడు సర్జరీ సజెస్ట్ చేసుకుంటాం రైట్ అండి. సో మీరున్నటువంటి పరిస్థితిలో అదర్ ఫ్యాక్టర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్లు కూడా చేసి మనం ఇచ్చిన ఓరల్ మెడికేషన్తో కనుక తగ్గినట్లయితే అప్పుడు మీరు సర్జరీ సజెస్ట్ తీసుకుంటాం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అండి. సో ఒకసారి పర్సనల్గా అవకాశం ఉంటే మీ రిపోర్ట్స్ తీసుకుని మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తామండి, డోంట్ వరీ. మరో కాలర్ అండి, హైదరాబాద్ నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య ఏంటో. రాజు, నా వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. ఓకే. నాకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉందండి, వారానికి ఒక 4-5 సార్లు. ఓకే. నార్మల్ గా అందరికి సీరియస్ కలడం అనే ప్రాబ్లం చెప్తున్నారు, బట్ నాకేమైతుందంటే ఒక 10 to 15 minutes వరకు స్కలనం అనేది కాదు. ఓకే. సో అది మన ప్రాబ్లం సంబంధించిందా లేకపోతే? ఎలాంటి ప్రాబ్లం కాదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా, డోంట్ వరీ రాజు. హస్తప్రయోగం ఇప్పుడు నువ్వు 10-15 minutes చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, దానివల్ల నీకు వచ్చేటువంటి ఇబ్బంది అంటూ ఏముండదమ్మా, డోంట్ వరీ, హ్యాపీగా ఉండు. ఒకసారి మ్యారేజ్ చేసుకునే ముందు మాత్రం 7 count చూసుకో, 7 అనాలిసిస్ బాగున్నట్లయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకో. కాలర్స్కు చక్కటి పరిష్కార మార్గాలు అందజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాటి వాత్సల్య మంత్రి కార్యక్రమం. చూస్తూనే ఉండండి V6 న్యూస్. నమస్తే.